హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగొంట హస్బెండ్ 45 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఉదయాన్నే మొదలుపెట్టింది కోల్డ్ వార్. పెళ్ళంతా గొడవ పడితే దోల తీరుతుందని నీకు తెలియదు కదా, అనుభవించు అంటూ వెక్కిరించింది అన్నారు. ఎలాంటి బోర్డు బెదిరింపులకు ఈ అభి లొంగడు అని గేరగా తలెగరేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఈయనకి ఏ గాలన్నా సోకిందా, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఆ సోకింది ఖచ్చితంగా మగదేయమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆడదేయం టచ్ చేయనివాడు ఈ పురుష పొంగవుడు. ఏంటి స్వామి నాకు ఈ శిక్ష అని తలబాదుకుంది సిరివల్లి. రోజు కంటే ట్రిమ్గా రెడీ అయి డ్రెస్ చేసుకుంటూ, డెవిల్ మోహన్ దానికి మంచి టేస్ట్ ఉంది అని డ్రెస్ చూసుకుంటూ, అందుకేగా నన్ను సెలెక్ట్ చేసుకుంది గర్వంగా ఫీల్ అయ్యి పెర్ఫ్యూమ్ పుసుపుసుమని కొట్టుకుంటూ మొత్తం ఎక్కిస్తుంది. గాఢంగా వాసన పీల్చి పెళ్ళం అలిగితే ప్రతిదీ ఇంత అందంగా అనిపిస్తుందేమో అని రాగాలు తీస్తూ సిరిని మరి కాస్త ఉడికించాడు అభి. పోవెహె అన్నట్లు లుక్ ఇచ్చింది సిరి. దెయ్యం, రాక్షసి, నన్ను పీడించుకు తినే పిశాచి అంటూ గింజుకుంటూ కిందకు వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. ఇంటికి వచ్చేటప్పుడు సాధారణంగా చుడిదార్లో వచ్చేది, ఆఫీస్కి మాత్రం షోపీస్లా రెడీ అయి వచ్చింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన నేమ్ చెప్పి అభి గారు స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చారని గొప్పలు చెప్పిపోయింది. ఆమె ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా 1 minute సార్కి ఇన్ఫామ్ చేస్తా అని కాల్ చేసి ఆశ గురించి చెప్పింది ఆమె. పంపించు అని కట్ చేశారు అభి. వెళ్ళండి అనగానే హెయిర్ ఎగరేస్తూ ఒయ్యారాలు పోతూ వెళ్ళింది ఆశ. రిసెప్షనిస్ట్ అది చూసి గుడ్లు తేలేసి, దీనికి సార్ కోసం పూర్తిగా తెలియక తిప్పుకుంటూ వెళ్తుంది అని వెటకారంగా నవ్వుకుంది ఆమె. డోర్ నాక్ చేసింది ఆశ. కమ్మిన్ అంటూ గంభీరంగా వినిపించింది అభి స్వరం. ఆ స్వరంలో వైబ్రేషన్కి ఆశ ఒళ్ళు ఒక జర్కిచ్చి తన్మయంగా కళ్ళు మూసుకుని ఫీల్ అయి డోర్ తీసుకుని వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటూ పొలైట్గా విష్ చేసి నవ్వింది. తల కూడా ఎత్తకుండా చెయ్యి ముందుకు చేపాడు అభి. ఆశమొహం నిరాశగా పెట్టి తన రెజ్యూమ్ ఇచ్చింది. అందుకని ఫైల్ తెరిచి చూస్తూ గుడ్ అని బెల్ ఫ్రెష్ చేశాడు అభి. అందుకుని ఫైల్ తెరిచి చూస్తూ గుడ్ అని బెల్ ఫ్రెష్ చేశాడు అభి. ఫ్యూన్ రాగానే ఈమెని మేనేజర్ దగ్గర తీసుకెళ్ళు అన్నాడు. ఓకే సార్ రండి మేడం అన్నాడు ఫ్యూన్. అభి వైపు చూస్తూ వెళ్ళింది ఆశ. కనీసం కన్నెత్తి కూడా తన వైపు చూడలేదని లోపలే రగిలిపోతుంది ఆశ. మేనేజర్కి ఫోన్ చేసి జాయినింగ్ ఆర్డర్ ఇమ్మని, వర్క్ ప్రాసెస్ ఏంటో చెప్పమన్నాడు అభి. ఓకే సార్ నేను చూసుకుంటాను అని కట్ చేశాడు అతను. మేనేజర్ క్యాబిన్లోకి వచ్చింది. మేనేజర్ వర్క్ కోసం చెబుతుంటే అతను చెప్పేది ఏమీ బుర్రకెక్కించుకోకుండా అభి కోసం ఆలోచిస్తుంది ఆశ. అతను అంతా చెప్పాక ఆశ వైపు చూశాడు. ఎటో దిక్కులు చూస్తున్న ఆశను ఎగాదిగా చూస్తూ హలో మిస్ అంటూ గట్టిగా పిలిచాడు మేనేజర్. అప్పుడు లోకంలోకి వచ్చి చెప్పండి అంది. అతనికి చిరెత్తుకొచ్చి ఇప్పటి వరకు పురాణం చెప్పానా, మళ్ళీ చెప్పంటున్నావు అని అరచి పేపర్ ఇస్తూ వెళ్ళు అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి అతను. ఆశ ఫైల్ తీసుకుని పరుగున వెళ్ళిపోయింది మేనేజర్ అరుపులకు జడిసి. తనకు చూపించిన సీట్లో కూర్చుని సిస్టమ్ వైపు చూస్తూ తనలో రేగే అసహనాన్ని దాని మీద చూపిస్తూ టక్ టక్కు నొక్కుతూ లోపల మంటంతా కీబోర్డ్ మీద చూపిస్తుంది ఆశ. తనకు మళ్ళీ అభయ్ క్యాబిన్కి వెళ్ళే అవకాశమే రాలేదు. కాదు అభి రానివ్వలేదు. మామూలుగానే చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. టెండర్ వర్క్తో ఇంకా బిజీ అయి స్టాఫ్ని తన దరిదాపులోకి రానివ్వడం లేదు. ఈవినింగ్ ఇంటికి వచ్చి తన బ్యాగ్ని సోఫాలో కోపంగా విసిరేసింది ఆశ. ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి టిప్ టాప్గా రెడీ అయి బయటకు వచ్చిన కుమార్ని ఎగదేగా చూసి ఎక్కడికి మంచి ట్రిమ్గా రెడీ అయ్యి బయలుదేరావు అంది ఆశ. ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నా అన్నాడు కుమార్. మరి నేనేం చేయాలి, కొంపలో ఉండి చెక్కబజం చేయాలా అని వెటకారంగా అంది ఆశ. విసుగ్గా మొహం పెట్టుకుని అబ్బా నీకెవరో తెలియదు కదా, నువ్వు వస్తే ఎవరని గుచ్చి అడుగుతారు, మన రిలేషన్ బయటపడడం నాకు ఇష్టం లేదు అన్నాడు షూలేస్ కట్టుకుంటూ కుమార్. దాంతో చిరెత్తు వచ్చి అంటే నా మొహం నీకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా పనికిరాదా అంటూ అరిచింది ఆశ. వాట్ హ్యాపెండ్, ఈరోజు వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అంటూ నేను ఈరోజే కొత్తగా వెళ్తున్నట్లు అంటావే అని చిరాకు పడ్డాడు కుమార్. నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నా మూడేం బాలేదు, నాతోనే ఉండు అంటూ గొడవకు దిగింది ఆశ. తన మాటలు కేర్ చేయకుండా బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కుమార్. తనని అంత కేర్లెస్గా వదిలేసి వెళ్ళడం మింగుడు పడక ఫ్లవర్ వాజ్ని తీసి నేలకేసి కొట్టి అభి అవాయిడ్ చేశాడు. నువ్వు చేస్తావా అంటూ హిస్టరిక్గా అరుస్తూ నన్నే కాదని వెళ్తావా యూ చీటర్ అని కళ్ళు తాగిన కోతుల గంతులు వేసి వార్డ్రోబ్లో ఓపెన్ చేసి డ్రగ్ తీసుకుని ఇంజెక్షన్ చేసుకుని బెడ్ మీద పడింది. ఆ అభిగాడు అవాయిడ్ చేస్తున్నాడు నువ్వు కూడా అంటూ మత్తులోకి జారింది ఆశ.
ఇంటికి వచ్చిన అభిని చూసి ఆత్రంగా అడిగింది. కన్నా ఆశకి జాబిచ్చావా అని సురేఖ. హా మామ్ ఇచ్చాను అని ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు అభి. రేఖమోహన్ చాటంత చేసుకుని ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నా కొడుకు నా మాట నిలబెట్టాడంటూ సంబరపడిపోయింది. కొరివితో తలగొక్కుంటున్నానని తెలియక తన భర్తకు హెల్ప్ చేసిందని కన్సల్తో. మామ్ నీ కోరిక తీరిందిగా, ఇంకా మిసెస్ ఆనంద్ గారు కొండెక్కి పిండి కొట్టినంత సంబరంగా సంకలు గుద్దుకుంటారే, ఆ నేల ముచ్చేది అన్నయ్య ఆఫీసుకు పంపించి అంటూ మూతి తిప్పింది సింధు. నెత్తిని ముడుతూ నాకు హ్యాపీనే, డాడీని సేవ్ చేసిందని కృతజ్ఞత. మనకి హెల్ప్ చేసే టైం వచ్చినప్పుడు చెయ్యాలి. తనంటే నీకెందుకు అంత చిరాకు అని అడిగింది సురేఖ. నీకు తన మీద కన్సర్న్ ఉండడం తప్పు కాదు. డాడీకి హెల్ప్ చేసిందని నాకు ఉంది. కానీ ఆశా బిహేవియర్ నాకు నచ్చడం లేదు అంటూ విసుక్కుంటూ వెళ్ళింది సింధు. ఏంటండి ఇది ఇలా తయారైంది? మీ గారాబం పెట్టేసి చెడగొట్టేశారు. చూడండి ఎలా వాగుతుందో అని చిరుబుర్లాడింది సురేఖ. అమ్మ రేఖమ్మ, బంగారం మీద కోపం నా మీద చూపించకే అమ్మోరు. ఈ అల్పప్రాణి తట్టుకోలేడే నా ముద్దుల భార్యమణి అంటూ బొగ్గలాగాడు ఆనంద్. చాలు చాలులే, కుర్రపిల్లోడు అయిపోతున్నారు ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని. హొయిలిపోకండి ఆనంద్ గారు అని ముద్దుగా సతాయించి నవ్వుతూ వెళ్ళింది రేఖ. ఆనంద్ చిన్నగా నవ్వుకుంటూ ఆశ కోసం ఆలోచనలో మునిగాడు. సింధు అన్న వాటిని అంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. రూమ్కి వెళ్ళి ఏవో సర్దుతున్న సిరిని వెనక నుండి హక్ చేసుకుని, ఏం చేస్తున్నావు బంగారం అని అడిగి మెడ మీద లవ్ బైట్ ఇచ్చాడు అభి. కోపంతో విసురుకొట్టును. ఆఫీస్ నుండి అలసి వచ్చిన మనిషిని బాధపెట్టడం ఇష్టం లేక, నథింగ్, ఏవో నార్మల్ థింగ్స్ సర్దుతున్నా అని, ఉండు వాటర్ తెస్తా అంది సిరి. నాకు వాటర్ వద్దు సిరమ్మ, హనీ కావాలి అంటూ ఎదరకు తిప్పుకుని పెదవుల మీద బటన్ వేలుతో రుద్దుతూ, కోపం పోయిందా అని ఇంటెన్షన్ వాయిస్తూ అడుగుతూ ఊరించి ఎదరాలను అందుకున్నాడు ఆర్తిగా అభి. తన పతి అందించే ప్రేమకు వెన్నలా కరుగుతూ అభి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఇష్టంగా సహకరించింది సిరి. దాసిన మధువును దోచుకుంటూ ఎంత తాగినా నీటి బుడగలా ఊరుతుంటే ఆత్రంగా జురుకున్నారు ఇరువురు. ఊపిరి భారం అవ్వగా నెమ్మదిగా వదిలి చూస్తూ కుంటిగా నవ్వి పెదవి చివర చిన్న పెక్కిచ్చి హక్ చేసుకున్నాడు అభి. అభి ఎద మీద ముద్దు పెట్టుకుని, ఫ్రెష్ అవ్, నేను జ్యూస్ తెస్తా అంది సిరి. నుదుటిన కిస్సేసి సారీరా అని ఆర్తిగా చెప్పి అభి వాష్రూమ్కి వెళ్ళాడు. సిరి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి జ్యూస్ పోస్తుంటే, కన్నాకి ఫ్రెష్ జ్యూస్ అంటే ఇష్టంగా తాగుతాడు, తీసుకెళ్ళు అంది ఆలు ఫ్రై చేస్తూ రేఖ. సరే అత్తమ్మ అని యాపిల్స్ తీసి జ్యూస్ తీస్తూ అంటూ, కర్రీ స్మెల్ చూస్తుంటే సూపర్ వాసన వస్తుంది, స్మెల్కే నోటి నుండి వాటర్ ఫాల్స్లో ఊరుతున్నాయి అంది నవ్వుతూ సిరి. స్మెల్ చూసి ఊరటం కాదు, నేర్చుకుని నా కొడుకు వండి పెట్టి కడుపు నింపితే కన్నా సంతోషంతో కడుపుని పండిస్తాడు అని అల్లరిగా నవ్వింది సురేఖ. అందంగా సిగ్గుపడుతూ పొండి అత్తమ్మ అంటూ మెలుగులు తిరిగింది సిరి. ఓసి నీ సిగ్గు సంతకెళ్ళా, ఈ సిగ్గు ఏదో నా కొడుకు దగ్గర పడవే, ఏదైనా యూజ్ ఉంటుంది అని హాస్యమాడిన సురేఖ. బాబోయ్ అత్తమ్మ, మీతో మావయ్య గారు ఎలా వేయగారు ఎన్నాళ్ళు అంటూ గుడ్లు తిప్పింది సిరి. కోడల దగ్గర అత్త సంసారం కోసం చెప్పుకోవడం అంత బాగోదేమోనే అంటూ సాగదీసింది సురేఖ. ఊరుకో అత్తమ్మ, మీరు నేను అత్త కోళ్ళం ఏంటి, బెస్ట్ ఫ్రెండ్స్. మనకు అలాంటి సిగ్గులు బొగ్గులు ఏమి లేవబ్బా. రేపు మన డిస్కషన్ మీ రొమాంటిక్ స్టోరీనే, రెడీగా ఉండండి అంటూ అల్లరిగా కన్ను గీటింది సిరి. అల్లరి పిల్ల నిన్ను అంటూ గరిట తీసింది కొట్టడానికి సురేఖ. ఆవంటూ నవ్వుతూ జ్యూస్ తీసుకుని వెళ్ళింది సిరి. సోఫాలో ఆరంగా కూర్చుని టీపై మీద కాళ్ళు చాపుకుని టీవీ ఛానల్స్ మారుస్తూ, ఏంటే మా మామతో వాదం అని అడిగాడు అభి. జ్యూస్ గ్లాస్ ఇచ్చి, చెప్పేస్తారు మరి తమరు అడగగానే అన్నీ. మీ మామ మీద రేపు కేసు పెడతా, గృహహింస చట్టం కింద అని చెప్పేస్తారు మరి అంటూ సైడ్కి వంపుగా నుంచుని కొక్కిరించింది సిరి. ఏం హింస పెట్టిందో తమర్ని వెటకారంగా అడిగాడు అభి. అరే చిన్నపిల్లని కూడా చూడకుండా వంట నేర్చుకోమని సతాయిస్తే ఊరుకుంటారేంటి మరి అంటూ కళ్ళు ఎగరేసింది సిరి. వండిని తీసేసి తెచ్చి టేబుల్ మీద పెడుతూ, నేనెప్పుడు నిన్ను సతాయించేనే దొంగమొహమా అంది సురేఖ. నా కోడలు బంగారం డైమండ్ అంటావుగా, తిక్క కుదిరిందా? ఇది ఎంత రాక్షసో ఇప్పటికైనా గుడ్లు తెరచి చూడు మామ్ అన్నాడు అభి. ఆనంద్ గారు నవ్వుతూ వచ్చి, నీ అత్తంతో పాటు వీడిని పంపేయి, మనం హ్యాపీగా ఉందాం అన్నారు నవ్వుతూ. ఇద్దరు గుర్రుగా చూశారు. మీరు గుడ్లురిమితే మేము భయపడాలా ఏంటి మావయ్య అంది సిరి. అసలు భయమా? భయపడ్డం అంటే ఏంటి బంగారం సిరికి హైపై ఇచ్చారు ఆనంద్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ అండ్ సబ్స్క్రైబ్ బడీస్.